హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇతరులతో పోరాడేవాడు అల్పుడు, తనతో తాను పోరాడేవాడు అధికుడవుతాడు. ఏదైనా మొదలు పెట్టాలంటే గొప్పోడివి అయి ఉండాల్సిన అవసరం లేదు. మొదలు పెట్టాకే గొప్పోడివి అవుతావు. ఇతరులను జయించాలి అనుకునేవాడు రోగి, తనను తాను జయించాలి అనుకునేవాడు యోగి అవుతాడు. గొప్ప పనులు చేయడం ఆ తర్వాత, ముందు చేతిలో ఉన్న చిన్న పనులు గొప్పగా చేయండి. పట్టుదల లేకపోతే గొప్ప విషయాల గురించి చర్చించడం మహా గొప్ప కాలక్షేపమే అవుతూ ఉంటుంది. ఒక్కసారి గమనించి చూడండి. తెలుసుకోవడం కాదు, ఆచరణే ముఖ్యం. మంచి కోరడం కాదు, మంచి చేయడం అతి ముఖ్యం. నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళను ద్వేషిస్తూ సమయాన్ని, జీవితాన్ని వృధా చేసుకుంటావా, లేక నీ ఆశయం కోసం తీరిక లేనంతగా సమయాన్ని గడుపుతావా? అంతా నీ ఇష్టం. నీవు ఎవరు, ఏమవుతావు అనుకుంటున్నావు అన్న నిర్ణయం తీసుకో. నీ శక్తిని అంతా దానికి దారబోసి పనిచేయి. ప్రపంచంలో అసామాన్యుడిలా కనబడాలనుకోవడం అజ్ఞానం. అన్నీ తెలిసిన సామాన్యుడిలా కనబడడం జ్ఞానం. మీరు ఇంకా ఇంకొకరిలా ఉండే అవసరం లేదు. మీరుగా ఉండడమే ఒక కళాఖండం. ప్రతిరోజు గొప్ప పనులు చేయలేకపోవచ్చు, కానీ చేసిన ప్రతి పని గొప్పగా, ప్రేమగా చేయొచ్చు. జరిగింది ఏది అన్నది కాదు, ఏది జరిగినా, ఎందుకు జరిగినా మంచికే అన్న విషయం గుర్తుంటే ఏ బాధ ఉండదు. గట్టిగా మాట్లాడే ప్రతివాడు గట్టివాడు కాదు, మెల్లగా మాట్లాడే ప్రతివాడు మెతకవాడు కాదు. మన అడుగు మనం వెయ్యకపోతే, అందుకు శ్రద్ధ చూపకపోతే, దేవుడే దిగివచ్చినా మన జీవితాన్ని మార్చడు. మీ గురించి మీకు స్పష్టత పెరిగే కొద్దీ మీ నిర్ణయాలలో, మరి మీ జీవితాల్లో మరింత స్పష్టత రావడం మొదలవుతుంది. శ్రద్ధ లేకుండా జీవించినా, మరణించినా పెద్ద తేడా లేదు. నీ కోసం నువ్వు చేసే అత్యుత్తమ కార్యమేమిటో ఆలోచించుకో. అదే నీ అత్యుత్తమ జీవితానికి పునాది. జ్ఞానం అంటే ఎన్ని గొప్ప విషయాలు మాట్లాడగలుగుతున్నారు అన్నది కాదు, కనీసం చిన్న విషయాలైనా ఎంత అర్థం చేసుకున్నారు, ఎన్ని పాటించారు అన్నదే జ్ఞానం. దారి తెలిసినవాడు కాదు, దారిలో వెళ్ళేవాడే అసలైన జ్ఞాని. సత్యంలో జీవించడం కష్టం కాదు, సత్యంలో జీవించకపోవడం వల్లే కష్టాలు, బాధలు. మన అజ్ఞానమే మన అసలైన శత్రువు, మన జ్ఞానమే మన అసలైన ఆత్మ బంధువు. సాధనే లక్ష్యం. నిరంతరం సాధనలో ఉంటే లక్ష్యం సాధించినట్టే. ఏదైనా మంచి చేయాల్సి వచ్చినప్పుడు నేను అంతటి వాడినా, నాకంత శక్తి ఉందా, మరి ఇప్పుడు కుదురుతుందా అని ఆలోచించవద్దు. నీవు తీసుకునే నిర్ణయాన్ని బట్టే విశ్వమంతా నీ వైపుకు కదులుతుంది అని అర్థం చేసుకో. మంచి చేసినప్పుడు మంచోడు అని అనుకోవాలని లేదు. అలా అనుకోవాలని మనం అనుకుంటే అది ఒక అజ్ఞానం, అహంకారం అవుతుంది. అందరూ చప్పట్లు కొట్టినంత మాత్రాన అంతా సాధించినట్టు కాదు మిత్రమా. నీ లోపల చప్పుడు లేకుండా ఉండగలిగినప్పుడే అసలు సాధించినట్టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి.